నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. తుది ప్రక్రియ ఈ నెలాఖరున పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ. గాంధీ కుటుంబం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి. రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి. తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా అంటూ ఆగ్రహం. మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు. రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు. రాష్ట్రంలో జోరుగా గణేష్ నిమజ్జనాలు. శాంతియుతంగా జరిగేలా పోలీసుల పటిష్ట ఏర్పాట్లు. రాబోయే 1000 ఏళ్లకు భారత్ పునాది వేస్తుందన్న ప్రధాని. 100 రోజుల్లోనే గ్రీన్ ఎనర్జీ దిశగా నడుస్తున్నామని వెల్లడి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు, ఆరోగ్య కార్డు వేరువేరుగా అందించబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ జల సౌధలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ అధ్యక్షతన సమావేశమైంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పెండింగ్లోని దరఖాస్తులు, కొత్త రేషన్, హెల్త్ కార్డుల జారీ మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్లో లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంలో వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు రెండూ స్మార్ట్ కార్డుల తరహాలో జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అమాత్యులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 89,21,907 కార్డులు, 2,70,36,250 మందికి అందుతున్నది. గత 10 ఏళ్లుగా కేవలం నామమాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది. మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం. మేమేమనుకున్నామంటే రేషన్ కార్డ్ రేషన్ కి, హెల్త్ కార్డ్ హెల్త్ కి విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ వారు సూచనలు, సలహాలు ఇవ్వాలని లెటర్ రూపంలో తెలిపింది మరుక్షణం. సుమారు ఒక 15-16 మంది ఇప్పటి వరకు రిప్లైలు ఇచ్చారు. దాంట్లో కొన్ని రీజనబుల్ అనిపించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాటిని కూడా కన్సిడర్ చేసే దాంట్లో ఎక్కడా భేషజాలకి ఈ పార్టీ పోదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క రెండవ లక్ష్యం. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నది, తక్కువ అవుతున్నది అనేది ముఖ్యం కాదు. ప్రతి పేదవాడికి అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలో సాంకేతిక విప్లవం సహా గ్రామ స్వరాజ్యానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై మాట్లాడేవారు 10 ఏళ్లు పదవిలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ కుటుంబానికి తెలుసా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతకుముందు హైదరాబాద్ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలలో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషనే ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైనరు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని గుర్తు చేయదలుచుకున్నా. వాళ్ళకెందుకు గుర్తుంటుంది? 5 ఏళ్లు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు. ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది
రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఐటీ మంత్రి అయినవు, లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. పండు మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? అధికారం పోయినా మదము దిగలేదు. అయ్యి ఉండంగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. రాష్ట్రాన్ని దోసుక తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్లు మొలిపిస్తా. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్లు మొలవాలి. ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే. 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు. ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి, త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇవాళ బాధ అర్పిస్తున్నది. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని, తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళని జ్ఞాపకం రాలే. డిసెంబర్ 9 రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించినట్టు ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాంకి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96, 95లో వచ్చాయి. మహానుభావుడు మాలాంటి ఎంతోమంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం. సెక్రటరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరియట్లో ఉంటే మీకు దశ దిశ నిర్ధారణ చేసిన పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోనే మాట కూడా నేను సందర్భం మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం హడావిడిగా సీఎం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని బీఆర్ఎస్ ఆక్షేపించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి గుడి కట్టాలని అప్పట్లో కేసీఆర్ నిర్ణయించినట్లు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మ లంకెను తెగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన ఆరోపించారు. సర్కారు తీరుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు పాలతో అభిషేకం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృత పడుతున్నాడు. తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు ఎంత చెప్పినా వినకుండా తెలంగాణ ఆత్మను రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు. డిఫరెంట్ ఫౌంటైన్స్ తోటి ఈ తెలంగాణ తల్లి గుడిలో ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం. దురదృష్టవశాత్తు ఆ తెలంగాణ ఆత్మ లింకుని రేవంత్ రెడ్డి గారు కట్ చేసినారు. ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. పేరు మార్చడం వల్లే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావట్లేదని బండి సంజయ్ తెలిపారు. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకి నిదర్శనమని ఆరోపించారు. దమ్ముంటే 6 గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఇదంటే వీళ్ళ ఫోన్ ట్రాపింగ్ కేసు వాళ్ళ చేతి ఉన్నది, ఓటు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయాలు మన ఇద్దరం కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 7 సెప్టెంబర్ వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైడ్రాలు ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకి, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపెట్టాలి. 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయండి. రుణమాఫీ విషయంలో ఎక్కడికెళ్తారు చర్చ చెప్పండి. ఏ గ్రామానికి పోదామో రండి, మాతోని ఎంతవరకు రుణమాఫీ జరగాలో చెప్తాం. మనం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది.
ప్రజా వంచన పాలన వాళ్ళది ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతలేరు? భయం అయింది మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు. పేరు ఎందుకు మారుస్తున్నారు అంటున్నా, భయం ఎందుకు అనుకుంటున్నా? ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము, తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పండి మేము వస్తాము. మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది. మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే, మేము పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి, మీరు పర్యటన రండి, మీరు వచ్చే విధాలు పాల్గొనండి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలపై దాడులకి ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనలో రేవంత్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని ప్రజలు అన్ని గమనిస్తున్నారని భారస ఎమ్మెల్యేలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి మరికొందరు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం సహాయ నిధికి ప్రకటించిన ₹50 లక్షల చెక్కును ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. సినీ నటుడు తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో ₹50 లక్షల చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి ₹25 లక్షల చెక్కును సీఎంను కలిసి ఇచ్చారు. మాజీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి ₹25 లక్షల విరాళాన్ని అందజేశారు. సినీ నటులు సాయిధరం తేజ్, విశ్వక్ సేన్లు ₹10 లక్షల చొప్పున ఇచ్చారు. నటుడు అలీ ₹3 లక్షల విరాళం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు గణపతుల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుచోట్ల శోభాయాత్రలు, నిమజ్జనాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భక్తి శ్రద్ధలతో లంబోదరుణ్ణి నిమజ్జనం చేస్తున్నారు.